ఆల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం పాయసం అండి. దీన్ని ఎలా చేసేలా చూసేద్దాం, చక్కచక్కా చేసేద్దాం. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 2 సార్లు కడుక్కుందాం. శుభ్రంగా వాష్ చేసేసి తీసుకుందాం. 2 సార్లు వాష్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోని ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఒక గ్లాసు వాటర్ పోసుకుని ఒక గంట సేపు నాననిద్దామండి. గంట సేపు సరిపోతుంది. గంట సేపు తర్వాత చూస్తే మన సగ్గుబియ్యం ఇలా ఉన్నాయి. చూసారా, ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. దాని మీద ఒక బాండీ పెట్టుకున్నాను. కొంచెం మందంగా ఉన్నది పెట్టుకోండి. అందులోని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను. ముందుగా కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూను వేసుకుని కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు అందులోని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పులు కూడా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం అందులోకి కిస్మిస్ యాడ్ చేసుకుందామండి. కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కదా. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నెయ్యి ఉన్నా కూడా ఏం పర్వాలేదండి, కొద్దిగాని. ఇప్పుడు అందులోని 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు బాగా మరగనిద్దామండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసుకుందాం. కొంతమంది ఈ స్టేజ్లో నెయ్యి యాడ్ చేసుకుంటారు. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోక్కర్లేదు. చూడండి, ఒక 5 నిమిషాలలో ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉన్నాయి కదా, ఉడికిందా లేదా అని చెప్పి మనం టెస్ట్ చేసుకుంటున్నాను. నేనైతే టెస్ట్ చేస్తున్నానండి, మీరు కూడా టెస్ట్ చేసుకోండి. చూస్తే ఇలా ఉంది, బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోని 1.5 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 1.5 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే మరో 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇది నిజంగా 10 మినిట్స్లో అయిపోతుందండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, ఇప్పుడు ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా ఇలాచీ పౌడరు వేసుకుని కలుపుకుందాం. బెల్లం అంతా మెల్ట్ అవ్వాలి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకుందామండి. పక్కకు దించుకుని ఒక 2 నిమిషాలు అలా కలుపుతూనే ఉండండి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పాలు పోసుకుందాము. చూడండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు పోసుకోవడం వల్ల పాలు అయితే విరగవు. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ కాచి ఉంచుకున్నాను పాలు, గోరువెచ్చటి పాలేనండి ఇవి కూడా. అవి వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ నేనైతే 4 గ్లాసుల పాలైతే నాకు పట్టినవి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 4 గ్లాసుల పాలు వేసేసుకున్నాను. మనం పాయసం అనగానే కూడా మనకు గుర్తొచ్చేది కొంచెం పల్చటి కన్సిస్టెన్సీ కదా, అందుకే ఇక్కడ నేను 4 గ్లాసుల పాలు వేసుకుంటున్నాను. మీకు థిక్గా కావాలితే 2 గ్లాసులే వేసుకోండి. అంతేనండి, మన యమ్మీ సమ్మర్ స్పెషల్ అయినటువంటి మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.